మహాశివరాత్రి సందర్భంగా కూకట్పల్లిలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. శివలింగానికి విభూది అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఎటు చూసినా భక్తజనంతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనుష అందిస్తారు. భక్తులకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దేవస్థానంలో ఉదయం 5 గంటల నుంచి స్వామివారి ప్రాతకాల రుద్రాభిషేకం మొదలైంది. ఇక ఉదయం 6 గంటల 30 నిమిషాలకు స్వామివారి అభిషేకము, అలాగే 9 గంటలకు స్వామివారి గర్భాలయ అభిషేకంతో పాటు భక్తజనం కూడా ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి వారి వారి ప్రత్యేక పూజలు అవ్వచ్చు, అర్చనలు అవ్వచ్చు, మరి ఇతర అభిషేక కార్యక్రమాలు కూడా వారు కుటుంబ సమేతంగా వచ్చి జరపడం చూస్తున్నాము. ఇక్కడ జనాలు కూడా ఎంతో ఎటు చూసినా భక్త జనంతో మనము గుడి అంతా నిండిపోయి ఉంది. ఎటు చూసినా అలాగే ఇక్కడ కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే భక్తులు కూడా క్యూ పద్ధతిలో రావడానికి, ఇంకా మిగతా సీసీ కెమెరాలు అవ్వచ్చు, నీటి సదుపాయం అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దేవాలయంలో అన్ని మనము అరేంజ్మెంట్స్ కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెలలో మాస శివరాత్రి మనం చూస్తుంటాము, కానీ ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి ఈ మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటంటే గిరిజా కళ్యాణం, శివ పార్వతుల కళ్యాణం సందర్భంగా ఈ మహాశివరాత్రిని ఇంత గొప్పగా, ఇంత ఘనంగా శివభక్తులు కావచ్చు, హిందువులందరూ చాలా గొప్పగా జరుపుకుంటారు. ప్రపంచానికి ఓ లింగ రూపంలో ఈ ప్రపంచానికి ఆవిర్భవించిన ప్రత్యేకమైన దినంగా మహాశివరాత్రిని ఇంత ఘనంగా మనము చూస్తూ వస్తున్నాము. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచే మనము ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్నీ జరగడం మనం చూస్తున్నాము. శివాలయం పూజారి గారితో మరి ఈ ఆలయ ప్రత్యేకత గురించి, అదేవిధంగా మహాశివరాత్రి గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో చెప్పండి, ఈ ఆలయ ప్రత్యేకత గురించి మా ప్రేక్షకులకు కొంచెం చెప్పండి. ఈ యొక్క ఆలయము సుమారుగా 450 సంవత్సరాల అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. బ్రహ్మసూత్రము అనేటువంటి ఒక విశేషమైనటువంటి గుర్తులు ఉన్నటువంటి శివలింగముతో కూడినటువంటి మన స్వామివారు శ్రీ రామలింగేశ్వర స్వామివారిగా ఇక్కడ భాసిల్లుతూ ఉన్నారు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఇక్కడ భాసిల్లుతూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించినటువంటి సమయంలో 2007 ప్రాంతంలో ఈ యొక్క దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఆ సమయంలో మా ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో, మాధవరం కృష్ణారావు గారి యొక్క ఆధ్వర్యంలో కాప సామ్రాజ్యలక్ష్మి గారు అనే ఒక ఆవిడ ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించడానికి తయారవడం జరిగింది. అటు తర్వాత క్రమంగా 20 సంవత్సరాల నుంచి కూడా విశేషమైనటువంటి ఉత్సవాలు, ఇప్పుడు శైవాగమం ప్రకారం ఏ ఉత్సవాలు అయితే నిర్వహించాలో ఆ ఉత్సవాలన్నింటినీ నిర్వహించడమే కాకుండా శాక్తాగమం ప్రకారం కూడా అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క నవరాత్రోత్సవములు విశేషంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా స్వామివారిని విశేషంగా విశ్వసించి ఈ దేవాలయానికి వచ్చి వారి తీరినటువంటి కోరికలు కలిగినటువంటి వారి స్వామి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. నమశివాయ. నమశివాయ. అదేవిధంగా ఇక్కడ మనము మహాశివరాత్రికి సంబంధించి వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలు జరుపుతామని చెప్తూ ఉన్నారు కదా. అయితే మరి భక్తులు ఈ మహాశివరాత్రి రోజు ఎలాంటి ప్రత్యేక పూజలు అవ్వచ్చు, ఎలాంటివి చేస్తే శివుడి అనుగ్రహం పొందొచ్చు? ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రభాతకాలం నుంచి కూడా మొదలుపెట్టి అహోరాత్ర అభిషేకములు జరుగుతాయి. ఎక్కడా కూడా స్టాప్ అవ్వటం జరగదు. మొత్తము సూర్యోదయం నుంచి మళ్ళా రేవ సూర్యోదయం వరకు కూడా స్వామివారి యొక్క జాగరణ పూజలు, అలాగే కళ్యాణోత్సవములు, అలాగే అర్ధరాత్రిలో జరిగేటువంటి విశేషమైనటువంటి లింగోద్భవకాల అభిషేకములు, అంతేకాకుండా సాయంకాలం 6ంటికి మనకి ఇక్కడ విశేషంగా రుద్ర హోమం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న కాలంలో మధ్యాహ్న హారతి విశేషం. ఇలా
అహోరాత్రములు కూడా ఇక్కడ స్వామివారి యొక్క పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ శివరాత్రి రోజున ఎక్కడా కూడా బ్రేక్ అనేది ఉండదు. చక్కగా ఆ కళ్యాణోత్సవం కూడా అర్ధరాత్రి ఈ లింగోద్భవ కాలం అయిన తర్వాత కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా జరిగి స్వామివారు అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. చాలా ధన్యవాదాలండి. మహాశివరాత్రి గురించి, అదేవిధంగా భక్తులు కూడా ఎలాంటివి పాటించవచ్చు, ఈ ఆలయంలో జరిగే వాటి గురించి కూడా మాకు చక్కగా వివరించారు. ఓం నమః శివాయ. రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు అవ్వచ్చు, అలాగే అభిషేకము, అలాగే భక్తజన సంద్రోహాన్ని మనం చూసాము. సో ఇది ఇక్కడి ప్రస్తుత పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.